హాయ్ అండి. వెల్కమ్ టు ఆలిస్ కిచెన్. ఈరోజు నేను తీసిన ఈ వ్లాగ్ ఏంటంటే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్ కూడా నేను మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి రాజమండ్రి వెళ్ళడానికి బయలుదేరామనమాట. వస్తూ ఉన్నప్పుడు హైవే పక్కన మాకు ఈ హోటల్ అయితే కనబడింది. మేమైతే స్టార్టర్స్ ముందుగా ఆర్డర్ పెట్టుకున్నాం. చికెన్ లాలీపాప్ చాలా బాగుంది. అలాగే చాలా క్విక్‌గా కూడా ఇచ్చారనమాట. ఈ ఐటెమే కాదండి. ఏ ఐటెమ్ అయినా సరే ఒక 10-15 మినిట్స్‌లోగానే తీసుకొచ్చేస్తున్నారు. సర్వింగ్ అయితే బాగుంది. ఇక టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. బాగా కుక్ అయింది. లోపల కూడా చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఏంటంటే ఏసీ పెద్దగా లేదనమాట. ఎండ వల్ల ఏంటో తెలీదు గానీ ఏసీ పనిచేయలేదు. ఉక్కపోతగా ఉంది. కానీ ఇక తప్పదు కదా! వచ్చేసాం ఆర్డర్ పెట్టేసుకున్నాం ఇంకా. ఏసీ అయితే ఉంది. ఆన్‌లోనే ఉంది గానీ పెద్దగా పనిచేయలేదు. అలాగే ఫుడ్ కూడా ఏంటంటే స్టార్టర్స్ కూడా బాగున్నాయండి. బాగున్నాయి. కాకపోతే బిర్యానీస్ అవి పెద్ద బాలేదు. వాళ్ళేంటంటే మేము ముందుగానే అడిగామనమాట. చిన్న బౌల్స్‌లో ఇస్తారా? పెద్ద బౌల్స్ ఇస్తారా? అంటే చిన్న చిన్న బౌల్సే వస్తాయి మేడం అన్నారు. అందుకని చెప్పి మేము 2 బిర్యానీలు ఆర్డర్ పెట్టేసాం గానీ తినలేకపోయాం. అసలు యాక్చువల్ మా ఫ్యామిలీకి ఒక బిర్యానీ అయితే సరిపోయేది. కానీ ఎక్కువైపోయిందనమాట. ఎవరం కూడా ఫుల్‌గా తినలేకపోయాం. వదిలేసాము. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ తప్పదు కదా! ఎంత మనకి కడుపు నిండితే అంతవరకే తినగలం గానీ అంతకు మించి మనం తినలేం గాబట్టి వదిలేసాము. నేనైతే ఇదిగోండి మొగలాయ్ చికెన్ నేను మా పెద్ద పాప తీసుకున్నాము. చూసారు కదండీ! క్వాంటిటీ ఎంత ఎక్కువ తీసుకొచ్చారో అస్సలు తినలేకపోయాం. మా నలుగురికి ఒక్క బౌల్ అయితే సరిపోయేది. 2 బౌల్స్ తెప్పించేసుకున్నాం గానీ తినలేకపోయాము. వద్దు వద్దు ఇంక చాలు అంటున్నా సరే ఆయన వేస్తూనే ఉన్నాడు. ఎలాగైనా సరే ఆ బౌల్ ఫినిష్ చేసేయాలన్నట్టు. ఇక సరే చూసారు కదా ఎంతుందో. ఇంకా తిన్నంత వరకు తిని కనమాద ఇంకా వదిలేద్దాం అని చెప్పేసి ఇంక వేయించేసుకున్నాము. వేయించేసుకోకుండా ఒకటి పార్సెల్ చేయించుకోవాల్సింది ఎవరికైనా ఇవ్వడానికైనా బాగుండేది. మాకు మా చిన్న పాప అయితే మొగలాయ్ చికెన్ బిర్యానీ తినను అంది. అందుకని చెప్పి తన కోసం ఇంకా దమ్ అయితే వేయించుకోవాల్సొచ్చిందనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారు. స్టార్టర్స్ అయితే తినేసాం కాబట్టి తినలేకపోయామనమాట. ఎవరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తినలేదు. అందరూ వదిలేశారు. బిల్ కూడా రీజనబుల్ గానే ఉందనిపించిందిలెండి. ఇంకా భోంచేసిన తర్వాత ఇక మేము బయటకైతే వచ్చేసాము. బయటైతే ఈ విధంగా స్టాట్యూస్ అలాగే సెల్ఫీ పాయింట్స్ ఎక్కువ పెట్టారు. పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉండే ఈ స్టాట్యూస్ అన్నీ గూడా పిల్లలకి బా నచ్చాయి. ఫోటోస్ కోసమని చెప్పి మా వాళ్ళు టైం బాగా స్పెండ్ చేశారిక్కడ. అలాగే ఫుల్‌గా తిన్నాం గాబట్టి కొద్దిగా అటు ఇటు తిరిగితే వాక్ చేస్తే కొంచెం బావుంటుంది కదా! అని చెప్పి మేము కూడా పిల్లలతో పాటు వాళ్ళకి ఫోటోస్ అవి తీసుకోవడానికి, మేము కూడా తీసుకోవడానికి అలా వెళ్ళామనమాట. అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఈ ప్లేస్ అంతా ఏంటంటే కొత్తగా సెట్ చేస్తున్నారనుకుంటా. ఇంకా ఏం సెట్ కాలేదు. ఒక్కొక్కటి తీసుకొచ్చి పెడుతున్నారనుకుంటా. చిన్న చిన్న పార్టీస్‌కి గాని, నైట్ టైమ్ పార్టీస్‌కి గాని, అలాగే ఫోటో షూట్స్‌కి గాని, బర్త్‌డే పార్టీస్‌కి గాని బావుంటుందని అనిపించింది. ఇంకా ఫుల్‌గా ఏం కంప్లీట్ కాలేదు. ఇప్పుడిప్పుడే పెడుతున్నారనుకుంటా. నచ్చాయన్నమాట. ఫోటోస్ అవి తీసుకోవడానికి పెట్టారు. బయటంతా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాలలు గాని, అలాగే మనకి చిన్న చిన్న స్టాట్యూస్ గాని బావున్నాయన్నమాట. మా చిన్న పాప తిరిగి తిరిగి అలసిపోయినట్టుగా ఇగో ఉయ్యాలలో సెటిల్ అయిపోయింది. నేను కూడా తన పక్కన సెటిల్ అయిపోయానన్నమాట. బావుంది. చక్కగా రిలాక్స్ అయ్యాము. ఒక 2 మినిట్స్ వరకు రిలాక్స్ అయ్యాము. ఇక టైం అయితే వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి అనిపించింది. ఎందుకంటే వాతావరణం కూడా మారిపోయింది. ఎండ తగ్గిపోయింది. గాలి వచ్చేస్తుందనమాట. ఇంక వర్షం పడేటట్టుంది. ఎండాకాలం గాని వర్షాలు ఈ మధ్య పడుతున్నాయి కదా! ఇంక వర్షం పడుతుందేమో అనిపించింది. ఈ స్టోన్ చూసారా? చూడగానే ఏంటంటే చాలా బరువుగా ఉంటుందేమో అనిపించింది నాకు. ఇలా చేయి వేయగానే తేలిగ్గా తేలిపోయిందనమాట. ఇదేదో బావుంది కదా! అని ఒక ఫోటో అయితే తీసుకున్నాను. అదంతా ఫైబర్ అనుకుంటా. చాలా తేలిగ్గా అనిపించింది. వాతావరణం మారిపోయింది కదా! ఇక వెళ్ళిపోదాం అని చెప్పి మేమింకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామనమాట. ఇక వెళ్ళిపోతున్నప్పుడు మనకి గేట్ దగ్గర ఎంట్రన్స్‌లో ఎద్దుల బండి ఒకటి కనబడింది స్టాచ్యూ. అది అక్కడ కూడా ఒక ఫోటో దిగుదాం అని చెప్పి అక్కడికైతే ఎళ్ళాము. మా పెద్ద పాప, మా చిన్నమ్మాయి ఇవన్నీ కూడా చూసుకుంటూ రావడానికి అస్సలు ఇష్టపడలేదనమాట. ఎక్కువ సేపు ఇక్కడే ఉందామమ్మా, ఇంకొక్క సేపు ఇక్కడే ఉందాం అనుకుంటున్నారు గానీ వాతావరణంలో మార్పులైతే వచ్చేసాయి కాబట్టి వర్షం పడేటట్టుంది గదా! వద్దని చెప్పి తీసుకొని వచ్చేసాము. నాకన్నా ముందుగా మా పాప ఎళ్ళిపోతుంది చూడండి ఫోటోస్ తీసుకోవడానికి. ఆ ఎద్దుల దగ్గర ఫోటో దిగుతానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ పెట్టారు మా వాళ్ళిద్దరు కూడా.
నేను కూడా ఇదిగో తాళ్ళు పట్టుకొని ఫోటో దిగమ్మని చెప్పిస్తున్నాను గానీ, తాళ్ళు చిన్నగా ఉండడం వల్ల మా పాపకైతే అందలేదు. ఇక అవి అందుకోలేకపోయిందిలెండి. ఇంక టైం కూడా వేస్ట్ అయిపోతుంది. మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా! అందుకని చెప్పేసి ఇక ఫోటోస్ అయితే తీసేసుకొని కాసేపు అటు ఇటు తిరిగేసి ఇక బయలుదేరిపోయాము. ఊరెళ్ళిన తర్వాత కూడా 1, 2 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు చూసుంటే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.